ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ అన్ని చోట్ల వినిపిస్తున్న ఒక ప్రచారం ఏంటంటే మోడర్న్ క్రికెట్లో బౌలర్లకి తావు లేదు, బౌలర్లకి ఇంపార్టెన్స్ లేదు, రూల్స్ అన్నీ బ్యాట్స్మెన్కి అనుకూలంగా ఉన్నాయి, బౌలర్స్కి అనుకూలంగా రూల్స్ పెద్దగా లేవు, పిచ్చెస్ అన్నీ బ్యాట్స్మెన్కి అనుకూలంగానే ఉన్నాయి, అన్ని బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్చెసే తయారు చేస్తున్నారు. ఐపీఎల్ అయితే కావచ్చు, ఇంటర్నేషనల్ అయితే కావచ్చు, ఎస్పెషల్లీ ఇండియాలో అంటున్నారు. ఒకటి మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకప్పుడు బౌలర్స్ స్వింగ్ డెలివరీస్ చేసేవారు, ఇన్ స్వింగ్ అని, అవుట్ స్వింగ్ అని, ఇలా స్వింగింగ్ డెలివరీస్ అనేవి ఎక్కువ వేసేవారు. అది ఓడియా క్రికెట్లో అయితే కావచ్చు, టెస్ట్ క్రికెట్లో అయితే కావచ్చు, T20లో కూడా స్టార్టింగ్ స్టేజ్లో T20 వచ్చిన కొత్తలో కూడా ఈ స్వింగింగ్ డెలివరీస్ ఎక్కువైతే వేసేవారు. కానీ మరి ఏమైందో తెలీదు, రాను రాను బౌలర్స్లో క్వాలిటీ బౌలర్స్ తగ్గిపోతున్నారు, వాళ్ళలో నైపుణ్యం అనేది లోపడుతుంది. నార్మల్ బాల్స్ తప్ప స్వింగ్ చేయడానికి కానీ, ఒక బాల్స్లో వేరియేషన్ చూపించడానికి కానీ ఈ కొత్త రానున్న బౌలర్ జనరేషన్ అంతా కూడా అసలు ఇష్టం చూపించట్లేదు. కేవలం ఫుల్ లెంత్ డెలివరీస్, నార్మల్ బౌన్సర్స్, నార్మల్ స్ట్రైట్ డెలివరీస్ చేస్తే పని అవ్వదు. ఇక్కడ మీరు ఈ నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా బౌలర్స్లో స్కిల్ లోపం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ స్కిల్ లోపం పెట్టుకొని కేవలం బ్యాట్స్మెన్ బ్లేమ్ చేయడం, బ్యాట్స్మెన్ని పిచ్ని బ్లేమ్ చేయడం తగదు. ఎస్, పిచ్లు నిజంగానే బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఎక్కువ చేస్తున్నారు, అదైతే నిజం. కానీ ఎంత బ్యాటింగ్ ఫ్రెండ్లీ చేసినా సరే మరీ 240, 260లు అంత కొట్టే అంత రేంజ్కి వెళ్ళదు. ఒకప్పుడు కూడా బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ల మీద ఇంత ప్రీవియస్ జనరేషన్ వాళ్ళు కూడా ఆడారు. కానీ వాళ్ళు కూడా ఇంత దారుణంగా ఇంత హైయెస్ట్ స్కోర్లు అయితే ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు చేస్తున్నారంటే బౌలర్లో నైపుణ్యం లోబడమే. పిచ్ ఒక్కటే కారణం కాదు. బ్రెట్లీ కావచ్చు, వకార్ యూనిస్, డేల్ స్టైన్, ఇమ్రాన్ ఖాన్, అంతెందుకు మన జహీర్ ఖాన్, మన మోడర్న్ బౌలర్స్ చూస్తే భువనేశ్వర్ కుమార్ కానీ, జస్ప్రీత్ బుమ్రా కానీ, వీళ్ళందరూ కూడా స్వింగ్ రాబట్టగలరు బౌలర్లు. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఎవరైతే ఎక్కువ స్వింగ్ డెలివరీస్ వేస్తారో వాళ్ళు మాత్రమే బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టగలుగుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే యార్కర్స్ వేయడానికి కూడా ఎస్పెషలీ డెత్ ఓవర్స్లో యార్కర్స్ వేయడానికి కూడా చాలామందికి బౌలర్స్కి ఇష్టపడరు. మోడర్న్ డే క్రికెట్లో యార్కర్స్ వేయడం వల్ల ఏంటంటే చాలా రన్స్ సేవ్ అవుతాయి. క్రూషియల్ టైమ్స్లో యార్కర్స్ అవ్వచ్చు, బౌన్సర్స్ అవ్వచ్చు. బౌన్సర్స్ ద్వారా ఏంటంటే వికెట్లు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది, యార్కర్స్ ద్వారా ఏంటంటే రన్స్ సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి బాల్లో వేరియేషన్స్ చూపించాలి బౌలర్స్. ఈ వేరియేషన్స్ మర్చిపోతున్నారు రానున్న కాలంలో. ఈ డేల్ స్టైన్, బ్రెట్లీ, ఈ మిచెల్ స్టార్క్ ఇలాంటి బౌలర్స్ చూసిన మన ప్రీవియస్ జనరేషన్ ఇప్పుడంతా బౌలర్స్ అందరూ కూడా తూతూ మాత్రముగా ఉన్నారు. ఇలాంటి బౌలర్ జనరేషన్ మనం చూడాల్సి వస్తుంది. మరి ఎందుకు ఇలా జరుగుతుందో కామెంట్ చేయండి. పిచ్చెస్ కూడా మారాలి. పిచ్చెస్ కూడా బ్యాట్స్మెన్కి బౌలర్స్కి ఇద్దరికి సమతంగా ఉండాలి. కేవలం బ్యాట్స్మెన్కి మాత్రం సపోర్ట్ చేసేలా ఉండకూడదు. దాంతోపాటు పిచ్చెస్తో పాటు
బౌలర్స్ కూడా తన యొక్క స్కిల్ని పెంపొందించుకోవాలని నా మనవి. కేవలం పిచ్చెస్ని మాత్రమే, రూల్స్ని మాత్రమే బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ.